హాయ్ ఫ్రెండ్స్, ఒక గేమ్, ఒక చిన్న క్లిక్, ఒక చిన్న థ్రిల్ ఒకరోజు నీ ఎంటైర్ లైఫ్ని డెస్ట్రాయ్ చేస్తుందని ఎప్పుడైనా ఊహించావా? మొదట అది ఫన్ లాగా మొదలవుతుంది. ఒక్కసారి ట్రై చేద్దాం, ఏముందులే, ₹100 మాత్రమే కదా అని టైం పాస్ కోసం స్టార్ట్ చేస్తావు. కానీ ఆ ₹100 కొన్ని నెలల తర్వాత 10,000, 50,000 కూడా అవుతుంది. ఆ తర్వాత అప్పులు, ఎన్నో నిద్రలేని రాత్రులు, చివరికి మనిషి తనను తాను కోల్పోతాడు. ఈరోజు నేను మాట్లాడేది ఒక గేమ్ గురించి మాత్రమే కాదు, వేల మంది సైలెంట్గా పతనం చేస్తున్న ఒక ట్రాప్ గురించి, ఒక సైకలాజికల్ ప్రిజన్ గురించి, ఒక అడిక్షన్ గురించి. అదే ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్. మిత్రమా, ఎవరు కూడా ఇలాంటి వాటిలో మొదటి రోజే అడిక్ట్ అవ్వరు. ఎవరు కూడా మొదటి రోజే జీవితాన్ని పాడు చేసుకోవాలని అనుకోరు. ప్రతి అడిక్షన్ ఒక చిన్న క్యూరియాసిటీతోనే మొదలవుతుంది. ఒకరోజు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటాం. ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ ఫోన్ చూపిస్తూ చెప్తాడు, వావ్ బ్రో, జస్ట్ నౌ 20,000 విన్ అయ్యాను అని. అక్కడే మన బ్రెయిన్లో ఒక చిన్న స్పార్క్ వస్తుంది. ఇతనికి వచ్చిందంటే నాకు ఎందుకు రాదు అనే ఫీల్ వస్తుంది. అది మొదటి స్టెప్. కొంతమంది బోర్గా ఫీల్ అవ్వడం వల్ల మొదలు పెడతారు. కొంతమంది లైఫ్ డల్గా అనిపిస్తుంది, రోజు అదే రొటీన్ వర్క్, అదే టెన్షన్, అదే ప్రెషర్. ఆ టైంలో బ్రెయిన్కి ఎక్సైట్మెంట్ కావాలి. అప్పుడు ఇలాంటి గేమ్స్ ఇన్స్టెంట్ థ్రిల్ ఇస్తాయి. కొంతమంది క్విక్ మనీ కోసం మొదలు పెడతారు. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా మనకు పేషెన్స్ నేర్పలేదు. త్వరగా సంపాదించు, త్వరగా గ్రో అవ్వు, షార్ట్ కట్స్ తీసుకో. అందుకే ఈ రోజుల్లో హార్డ్ వర్క్ స్లోగా అనిపిస్తుంది, కానీ గ్యాంబ్లింగ్ ఫాస్ట్గా కనిపిస్తుంది. మిత్రమా, మనిషి హార్డ్ వర్క్ వల్ల కాదు, హోప్ వల్ల ట్రాప్ అవుతాడు. ఎందుకంటే ఈ గేమ్ ఒక డేంజరస్ ఇల్యూజన్ని నీకు ఇస్తుంది. నువ్వు నెక్స్ట్ టైం గెలుస్తావు, ఇంకోసారి ట్రై చెయ్యి, ఆల్మోస్ట్ డబ్బు వచ్చేసింది అనేలాగా నీ బ్రెయిన్ని ట్రాప్లోకి లాగుతుంది. అక్కడి నుంచి అసలు డేంజర్ మొదలవుతుంది. ఈ గేమ్స్లో ఒక డేంజరస్ విషం ఉంది. అదే ఫస్ట్ విన్. అవును, మొదటి విన్. ఎందుకంటే ఆ ఒక్క చిన్న విన్ నీ బ్రెయిన్లో డోపమైన్ ఎక్స్ప్లోజన్ని క్రియేట్ చేస్తుంది. మన బ్రెయిన్కి అది నార్మల్ హ్యాపీనెస్ కాదు, ఒక హై, ఒక రష్, ఒక ఎలక్ట్రిక్ ఫీలింగ్ ఇస్తుంది. అప్పుడు మనిషి ఇలా ఫీల్ అవుతాడు, అరే ఇది చాలా ఈజీగా ఉందే, టైమింగ్ నాకు అర్థమైపోయింది, నేను కంట్రోల్ చేయగలను అని. కానీ నిజమేంటంటే గేమ్ నిన్ను కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది. మిత్రమా, ఏ బెట్టింగ్ యాప్ అయినా ఈ గేమ్స్ అన్నీ ఒక ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి. అది కీప్ ద ప్లేయర్ హోప్ఫుల్ అని. ఒకవేళ మనిషి పూర్తిగా ఓడిపోతే అతను ఈ గేమ్ ఆడడు. అందుకే సిస్టమ్ కొన్నిసార్లు విన్ ఇస్తుంది, ఎందుకంటే హోప్ అలైవ్గా ఉండాలి కాబట్టి. అదే ట్రాప్. మొదట 500 విన్ అవుతావు. అది మనిషికి 5 లక్షలు వచ్చే కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అక్కడి నుంచే డౌన్ఫాల్ మొదలవుతుంది. ఇందులో మనిషిని డెస్ట్రాయ్ చేసేది అత్యాశ కాదు, రికవరీ మైండ్ సెట్. ఒకసారి లాస్ అయ్యాక బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు, పర్లేదు ఇంకోసారి రికవర్ చేసుకుంటా అని. అక్కడి నుంచే అడిక్షన్ డీప్గా మారుతుంది. 100 పోతుంది, రికవర్ చేయడానికి 500 పెడతావు. 500 పోతుంది, ఈసారి రికవర్ చేయడానికి 2,000 పెడతావు. ఇలా మనిషి మనీ రికవర్ చేయాలని వచ్చి లైఫ్నే లాస్ అవుతాడు. ఇక్కడ ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. దాన్నే నియర్ మిస్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఆల్మోస్ట్ విన్ అయిన ఫీలింగ్ అన్నమాట. ఈ గేమ్లో ప్లేన్ 10xకి వెళ్ళే ముందు క్రాష్ అయిందనుకో, బ్రెయిన్ అంటుంది, అర్రే ఇంకో 2 సెకండ్స్ వెయిట్ చేస్తే మనీ వచ్చేది అని. అప్పుడు మనిషి మళ్ళీ ట్రై చేస్తాడు, మళ్ళీ మళ్ళీ
మళ్ళీ చేస్తాడు. ఎందుకంటే బ్రెయిన్కి క్లోజర్ రావడం లేదు. అంటే లాస్ అయినా కూడా బ్రెయిన్ దాన్ని కంప్లీట్ ఫెయిల్యూర్గా యాక్సెప్ట్ చేయదు. అందుకే మళ్ళీ ట్రై చేయాలి అనిపిస్తుంది, మళ్ళీ రికవర్ అవుతారని అనిపిస్తుంది. అలాంటప్పుడు గేమ్ నుంచి బయటికి రావడం కష్టమవుతుంది. మిత్రమా, ఈ గేమ్స్ మనీతో ఆడవు, హ్యూమన్ సైకాలజీతో ఆడతాయి. ఎంతలా అంటే నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకొని అప్పుల పాలు అయ్యేంతలా. ఒక స్టేజ్ తర్వాత మనిషి మనీ కోసం కాదు, ఫీలింగ్ కోసం ఆడతాడు. అదే అడిక్షన్. ఫోన్ నోటిఫికేషన్ వచ్చినా, గ్రాఫ్ కనిపించినా హార్ట్ బీట్ పెరుగుతుంది. అది కూడా డ్రగ్ లాంటిదే. డిఫరెన్స్ ఏంటంటే ఇది పాకెట్లోనే ఉంటుంది, 24 hours అవైలబుల్ ఉంటుంది. మిత్రమా, అడిక్షన్ అంటే ఒక పని చేయొద్దని తెలుసు కానీ ఆపలేకపోవడం. అక్కడి నుంచి మనిషి స్లోలీ ఐసోలేటెడ్ అవుతాడు. ఫ్యామిలీతో మాట్లాడటం తగ్గుతుంది, ఫ్రెండ్స్ని అవాయిడ్ చేస్తాడు. ఎందుకంటే అతను బయట ప్రపంచంలో ఉండడం లేదు. ఒక స్క్రీన్లో బ్రతుకుతున్నాడు, ఒక తప్పుడు ఆశలో జీవిస్తున్నాడు. మరింత డేంజరస్ విషయం ఏంటంటే ఇతను తన లాస్ గురించి ఎవరికీ చెప్పడు. ఎందుకంటే షేమ్గా ఉంటుంది కాబట్టి. అప్పుడు లోపల ప్రెషర్ పెరుగుతుంది, బయటకి ఫేక్ స్మైల్తో ఉంటాడు. మిత్రమా, గ్యాంబ్లింగ్ ఎప్పుడు ఒక్కసారిగా డెస్ట్రాయ్ చేయదు, స్లో పాయిజన్లా పనిచేస్తుంది. మొదట సేవింగ్స్ పోతాయి, తర్వాత శాలరీ, తర్వాత గోల్డ్, లోన్స్, రిలేషన్షిప్స్, ఆ తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా. చివరికి మనిషి తనని తాను చూసుకోలేని స్టేజ్కి వెళ్తాడు. కొంతమంది ఈఎంఐ మనీ కూడా బెట్టింగ్లో పెడతారు. కొంతమంది పేరెంట్స్ సేవింగ్స్ కూడా తీసుకుంటారు. కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర అబద్ధం చెప్తారు. మొదట అర్జెంట్ అవసరం ఉంది అని, తర్వాత రేపు ఇస్తా అని, ఆ తర్వాత కాల్స్ అవాయిడ్ చేయడం. ఇలా మిత్రమా, ఒక అడిక్షన్ మనిషిని మోసగాడిగా మార్చేస్తుంది. ఎందుకంటే నిజం చెప్పడానికి కరేజ్ ఉండదు. లాస్ పెరిగే కొద్దీ మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. రాత్రులు నిద్రపోలేడు, ఫోన్ చూస్తూనే ఉంటాడు. ఏదో ఒకరోజు రికవర్ అవుతారని ఎదురు చూస్తూ ఉంటాడు, కానీ నిజానికి తనని తాను కోల్పోతాడు. దీనికి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒక కారణం. ఇప్పుడు ఒక డేంజరస్ ట్రెండ్ నడుస్తుంది. గ్యాంబ్లింగ్ని ఎంటర్టైన్మెంట్లా చూపిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్, స్ట్రీమర్స్, రీల్స్ క్రియేటర్స్ విన్స్ మాత్రమే చూపిస్తున్నారు, లాసెస్ చూపించట్లేదు. దీనివలన ఆ స్క్రీన్ వెనకాల వేల మంది సైలెంట్గా సఫర్ అవుతున్నారు. ఒక టీనేజర్, ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయ్, ఒక స్టూడెంట్ నాకు ఇది పాసిబుల్ అనుకొని ట్రాప్లో పడిపోతున్నారు. మిత్రమా, ఎవరైనా గ్యాంబ్లింగ్ని ఈజీ మనీలా ప్రమోట్ చేస్తే గుర్తుపెట్టుకో, వాళ్ళు దాని వెనకాల ఉన్న రిస్క్ చూపించడం లేదు. చివరికి ఒకరోజు వస్తుంది, మనిషి మిర్రర్లో తనని తాను చూసుకోలేడు. ఎందుకంటే అతను మనీ మాత్రమే లాస్ కాలేదు, ప్రశాంతతని లాస్ అయ్యాడు, కాన్ఫిడెన్స్ని లాస్ అయ్యాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ని లాస్ అయ్యాడు. అతను బయట నార్మల్గా కనిపిస్తాడు, కానీ లోపల కంప్లీట్గా చనిపోయాడు. కొంతమంది డిప్రెషన్కి వెళ్తారు, కొంతమంది అనెక్సిటీ అటాక్స్ని ఎదుర్కొంటారు, కొంతమంది సూసైడ్ థాట్స్ వరకు కూడా వెళ్తారు. ఎందుకంటే మనిషి తన మిస్టేక్స్ కంటే తన గిల్ట్తో ఎక్కువగా చచ్చిపోతాడు. నేను ఎందుకు మొదలు పెట్టాను అనే క్వశ్చన్ ప్రతి రాత్రి వెంటాడుతుంది. తన ఫ్రీడమ్ని కోల్పోతాడు. అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి? మిత్రమా, వీటి వలన వచ్చిన ఒక టెంప్టేషన్ని రిజెక్ట్ చేయగలగడం ఫ్రీడమ్. స్లోగా వచ్చిన క్లీన్ మనీ సంపాదించడం ఫ్రీడమ్. పీస్ఫుల్గా నిద్రపోవడం ఫ్రీడమ్. ఫ్యామిలీ ముందు గిల్ట్ లేకుండా నిలబడడం ఫ్రీడమ్. జీవితంలో షార్ట్ కట్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి, కానీ అవి చాలా వరకు డెడ్ ఎండ్స్.
చివరిగా ఒక్క మాట, జూదం ఎప్పుడూ డబ్బుతో మొదలవదు, మన ఆశతో మొదలవుతుంది. మొదటి విన్ మనిషికి కాన్ఫిడెన్స్ ఇవ్వదు, అది మనిషిని ట్రాప్లోకి లాగుతుంది. ఇంకోసారి గెలుస్తా అనే ఒక్క థాట్ వేల మందిని అప్పుల్లోకి నెట్టింది. గుర్తుపెట్టుకో, కష్టపడి సంపాదించిన డబ్బు నెమ్మదిగా వస్తుంది, కానీ నిలబడుతుంది. షార్ట్ కట్స్ వలన వచ్చిన మనీ మనిషి లైఫ్నే షార్ట్ కట్ చేస్తుంది. ఈ ప్రపంచంలో ఈజీ మనీ కన్నా డేంజరస్ ఎడిక్షన్ ఇంకోటి లేదు. ఎందుకంటే అది ముందు నీ పాకెట్ని ఖాళీ చేయదు, నీ మైండ్, నీ ఇన్నర్ పీస్, నీ రిలేషన్షిప్స్ని ఖాళీ చేస్తుంది, చివరికి నిన్నే ఖాళీ చేస్తుంది. అందుకే మిత్రమా, ఏ గేమ్ అయినా నీ జీవితాన్ని కంట్రోల్ చేయడం మొదలు పెడితే అది గేమ్ కాదు, నీ లైఫ్కి డేంజర్ వార్నింగ్. కొన్ని గేమ్స్ ఓడిపోతే డబ్బు మాత్రమే పోతుంది, కానీ కొన్ని గేమ్స్ ఆడితే మనిషే పోతాడు. థ్యాంక్ యూ.